కడప జిల్లాలో ఎన్నిక చిన్నదా పెద్దదా అన్న తేడా లేదు. ఎన్నిక ఏదైనా అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడుతున్నాయి. తాజాగా ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికని సైతం రెండు పార్టీలు రాజకీయ ఆధిపత్య పోరాటానికి వేదిక చేసుకున్నాయి. దీంతో ఇవాళ కూడా ఎన్నిక సమయంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో రిటర్నింగ్ అధికారి ఎన్నికని వాయిదా వేశారు. మున్సిపల్ కార్యాలయంలో వైసీపీ టీడీపీ సభ్యులు పోటాపోటీగా నినాదాలు నిరసనలతో రణరంగంగా మార్చేశారు. వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ ఏకంగా తన చెప్పుతో తానే కొట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. నలభై స్థానాలున్న ప్రొద్దుటూరు మున్సిపాలిటీని గత ఎన్నికల్లో టీడీపీ కైవసం చేసుకుంది. టీడీపీకి 22 స్థానాలు రాగా వైసీపీకి 18 మంది కౌన్సిలర్లు గెలుపొందారు. ఆ తర్వాత మరో 9 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ గూటికి చేరారు. మొదటి 3 ఏళ్లు గురివిరెడ్డి, తర్వాత 2 ఏళ్లు రఘురామిరెడ్డి చైర్మన్గా ఉండేందుకు ముందే ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా గురివిరెడ్డి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలోనే టీడీపీలో వరదరాజుల రెడ్డి, లింగారెడ్డి మధ్య ఆధిపత్య పోరాటం తెరపైకొచ్చింది. రఘురామిరెడ్డికి పోటీగా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ముక్తియార్ను లింగారెడ్డి తెరపైకి తేవడంతో వైసీపీ ముక్తియార్కు అనుకూలమని ప్రకటించింది. ఇక్కడే మున్సిపల్ ఎన్నిక రసవత్తరంగా మారింది. దీంతో టీడీపీలో ఇంటి పోరుని క్యాష్ చేసుకునేందుకు వ్యూహాలు రచించింది వైసీపీ. ముక్తయార్ను గెలిపించుకునేందుకు ప్రయత్నించింది. రఘురామిరెడ్డిని ఓడిస్తే నైతికంగా విజయం సాధిస్తామనే ఆలోచనతో వైసీపీ ప్లాన్ చేసింది. దీనికి అధికార పార్టీ నేతలు కూడా ప్రతి వ్యూహాలు రచించడంతో మున్సిపల్ పోరు మరింత ఆసక్తిగా మారింది. ఎన్నికల అధికారి ముందు కూడా అధికార ప్రతిపక్షాలు తమ ప్రతాపం చూపించాయి. ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రిటర్నింగ్ అధికారిని అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. పోలీసులు ఎంత వారించినా వారిని ఏమాత్రం పట్టించుకొని వైసీపీ టీడీపీ నేతలు మున్సిపల్ కార్యాలయంలో రచ్చరచ్చ చేశారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో ప్రభుత్వ తీరును, అధికారుల తీరును తీవ్రంగా తప్పుబట్టిన ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ చెప్పుతో నిరసన వ్యక్తం చేయడంతో పాటు తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి రెండవసారి పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేసింది ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుకూలంగా ముక్తియార్ నడుచుకోలేదని చెప్పి మెజార్టీ సభ్యులు 27 మంది కోరం ఉన్నప్పటికీ రెండవసారి వాళ్ళ ఇష్టానుసారం వీధి రౌడీలాగా తెలుగుదేశం పార్టీ సంబంధించిన 2-3 కౌన్సిలర్లు ప్రవర్తిస్తే ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, పోలీసులు అందరూ చంద్రబాబు నాయుడుకు తొత్తులై ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేని కుక్కలై వీళ్ళు ఇష్టానుసారం ప్రవర్తించినారు. నిలువుకు ప్రజాస్వామ్యాన్ని మమ్మల్ని గొంతు కోసినారు. మమ్మల్ని అసలు మేము అడుగుతున్నాం, ఇది ప్రజాస్వామ్యమా? మేము ప్రజాస్వామ్య పరిపాలన ఉండామా? ఎక్సఫీషియో మెంబర్తో కలిపి 41 మంది ఉంటే 26 మంది మేము ఉంటే 27 మంది మేము ఉంటే ఎన్నిక కాలేదు. ఒక్కసారి వాయిదా, 2 సార్లు వాయిదా. నిన్నంటే అనుకోకుండా సంఘటన జరిగింది అనుకున్నాం. అన్నీ తెలిసి ఈరోజు పోలీసులు, ఎలక్షన్ కమిషన్ భద్రత తీసుకొని వీళ్ళు సాధించింది ఏంది అడుగుతాను నేను. ఇటువంటి ప్రభుత్వంలో ఉండేది ఇష్టం లేక నా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తాను నేను. వీళ్ళ మీద నిరసనతోనూ, ఈ ప్రభుత్వం మీద నిరసనతోనూ ఆర్డీఓ అధికారి చెంచా ముఖ్యమంత్రి ఏం చెప్తేది, లోకేష్ బాబు ఏం చెప్తేది. అందుకే నా నిరసనను మరొకలాగా వ్యక్తం చేస్తాను నేను. వాళ్ళు దాడులు చేస్తున్నారు, మేము దాడులు చేయలే. మా చెప్పుతో మమ్మల్ని కొట్టుకున్నాం, వాళ్ళనే లేక మా చెప్పుతో మేము. చివరిగా చెప్తా ఉన్నా నేను,
నా సభ్యత్వానికి రాజీనామా చేసేదానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వం ప్రవర్తించిన తీరు. ఆ ప్రభుత్వానికి బాసటగా నిలిచిన పోలీసు అధికారులు, ఆర్డీఓ, కలెక్టర్ తమ మధ్యలో చిచ్చు పెట్టి వైసీపీ పదవి దక్కించుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు మంత్రి ఆదినారాయణ రెడ్డి. కడపలో వైసీపీ ఆటలు సాగవన్న ఆదినారాయణ రెడ్డి బలం లేకపోయినా వైసీపీ అధికార వ్యామోహంతో గొడవ చేస్తోందని మండిపడ్డారు. రాచమల్లుకు పిచ్చి పట్టిందని విమర్శించారు. అన్నదమ్ముల మధ్య సమస్య మీకేం సంబంధం అనే ఉద్దేశంతో టీడీపీ 1 టీడీపీ 2 అని ఎవరైనా ఆశపడేది వాస్తవము. అందులో భాగంగా రఘురామరెడ్డికి రావాలి అవకాశాన్ని కాలదన్ని ప్రొద్దుటూరు రాచమల్లు ప్రసాద్ రెడ్డి బలవంతంగా మరొక నిర్బంధ ప్రయత్నం చేస్తున్నాడనే ఉద్దేశంతో నిన్న కూడా ప్రొటెక్ట్ చేశాను. ఆ ప్రొటెక్ట్లో భాగమే నిన్నటి ఎలక్షన్ ఈరోజుకు వాయిదా. మళ్ళీ మామూలు అన్నట్లు ఈరోజు మళ్ళీ నిర్బంధం. రఘురామరెడ్డి స్థానాన్ని మరొకరు ఆక్రమించుకోవాలి. సంఖ్య లేని వైఎస్ఆర్ పార్టీకి. దాని కారణంగా లోకల్గా లోపల తిరుగుబాటు జరిగింది. బయట కూడా కొంత అలజడి జరిగింది. ఏంది మా వాళ్ళను బలవంతంగా తీసుకొని ఈ విధంగా చేయడం అసహజంగా ఉందని తిరుగుబాటు చేశారు ఎక్కడైనా, బయట కానీ లోపల కానీ. అందులో భాగమే తోపులాట జరిగింది, కుర్చీల సంఘటన జరగడం. ఇది జరగాలని ఎవరికి లేదు కోరిక. ఈ విధంగా అలజడి జరిగినప్పుడు సహజంగా అధికారులు వాయిదా వేయాలి. అది ఎలక్షన్ కమిషన్ మ్యాండేటు. అందులో భాగంగా వాయిదా వేసినారు. నిన్న వాయిదా వేసి ఈ రోజు నుంచి మళ్ళీ ఒక డేట్ ఎలక్షన్ కమిషన్కు పంపాలి రూల్ ప్రకారం. అందులో భాగంగా ఎప్పుడు నిర్ణయిస్తారో ఆ నిర్ణయం. ఇది చూసి మాకు దొంగ ఛాన్స్ తప్పిపోయిందని రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే, స్థానికంగా అతనికి ఒక ఓటు ఉంది. మొత్తం 40 మంది కాక మరొక ఓటు 41వ ఓటు. అది జగన్ రెడ్డి ఏమన్నా చెప్పినాడా? చెబుతూ ఓటాలా, సీఎంనైనా చెబుతూ ఓటాలా అని ఎట్లా ఎవరిని కొట్టలేక